ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. పాకిస్తాన్ కి సంబంధించిన ఒక డెవలప్మెంట్ ఉంది. పాకిస్తాన్ లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి యుఎస్ సీనియర్ అఫీషియల్ ఎరిక్ మేయర్ ఇస్లామాబాద్ లో పర్యటించారు. అండ్ క్రిటికల్ మినరల్స్ కావచ్చు, అండ్ ఇంకా కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ కి సంబంధించి కావచ్చు, అండ్ కొంత ఎకనామిక్ రిలేషన్స్, ముఖ్యంగా ఆర్థిక బంధాన్ని కూడా కొంత దృఢం చేయడం కోసమని వచ్చినట్టుగా చెప్పారు. సో యుఎస్ మళ్ళీ పాకిస్తాన్ లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎందుకు ఆలోచిస్తోంది? ఇన్ని అంత పెద్ద విషయంగా మనం భావించాల్సిన అవసరం లేదా, లేకపోతే ఏదైనా దీంట్లో ప్రాధాన్యత ఉందనుకోవాలా? మనము ఇది భారత పాకిస్తాన్ యాంగిల్ చూడకూడదు. ఇది కరెక్ట్. పాకిస్తాన్ అమెరికాకి ఎందుకు కీలకమో దాని యాంగిల్లో మనం చూడాలి. పాకిస్తాన్ లో చైనా కంట్రోల్ ఉండకూడదు అని చెప్పి అమెరికా యొక్క స్ట్రాటజిక్ ఆలోచన. ఎందుకంటే పాకిస్తాన్ కనుక యాక్సెస్ వచ్చిందంటే ఈ సిపిఈసి బార్డర్ వచ్చిందంటే కనుక వాడు వామ్ వాటర్స్ చైనాకి యాక్సెస్ వస్తుంది. ఈ రోజు చైనాకి వామ్ వాటర్ యాక్సెస్ లేదు. చాలా పర్యాలు మనం నేను కూడా చర్చించాము. ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్, సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్, వాళ్ళ నావిగేషన్ నేవీ పవర్ వాళ్ళది ఎంత వీక్ గా ఉందో, ఇవన్నీ చాలాసార్లు చర్చించాము. ఇన్ఫాక్ట్ మనం ఐ థింక్ స్పెషల్ ప్రోగ్రామ్ చేసాం, మనం మ్యాప్ చూపించి కూడా మనం చేసాం. కాబట్టి వాళ్ళకి ఈ వామ్ వాటర్స్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ వామ్ వాటర్స్ వాళ్ళకి దక్కకూడదు అని చెప్పి అమెరికా ప్రయత్నం చేస్తాం. పాకిస్తాన్ వదిలేస్తే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇరాన్. అందుకని ఇరాన్ తో వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇటు సైడ్ వస్తే బే ఆఫ్ బెంగాల్ వస్తే బంగ్లాదేశ్ ఉంది, కానీ బంగ్లాదేశ్ వాళ్ళకి ఎందుకు పనికిరాదు. అందుకనే మొహమ్మద్ యూనిస్ ఏమంటున్నాడు, ఈశాన్య రాష్ట్రాలను కట్ చేసి మీరు తీసుకోండి, అప్పుడు మనకు యాక్సెస్ వస్తుంది అని వాడు ఆఫర్ ఇస్తున్నాడు. అంటే ఈశాన్య రాష్ట్రాలు చైనా ఆక్రమించుకోకపోతే బంగ్లాదేశ్ వాళ్ళకి ఎందుకు పనికిరాదు. బంగ్లాదేశ్ ఓన్లీ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి పడుతుంటే అది వేరే విషయం, కానీ వాళ్ళకి ట్రాన్స్షిప్ చేసుకోవడానికి బంగ్లాదేశ్ వాళ్ళకి పనికిరాదు. పనికి వచ్చేది వాళ్ళకి మియన్మార్ దగ్గర సిట్వే ప్రావిన్స్, మన సిట్వే పోర్ట్ మన దగ్గర ఉంది. కురియాంగ్ అని చెప్పేసి ఇంకొక పోర్ట్ చైనా దగ్గర ఉంది. కానీ ఆ ప్రాంతం అంతా అరక్కన్ ఆర్మీ చేతిలో ఉంది. అరక్కన్ ఆర్మీ ఈ రోజు అమెరికన్ కంట్రోల్లో వెళ్ళబోతుంది. కాబట్టి అమెరికా చైనాని రాకుండా ఆపే పరిస్థితిలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అందుకనే పాకిస్తాన్ లో కూడా వాళ్ళు చైనా ఇన్ఫ్లుయెన్స్ ని కౌంటర్ చేసే దిశగా పాకిస్తాన్ లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, మనం చూసాం ఈ టారిఫ్ వార్ మొదలవగానే కీలకమైనటువంటి రేర్ అర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను చైనా అమెరికాకి ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసింది. ఆ రేర్ అర్త్ మినరల్స్ ఎందుకు అవసరం అంటే, అడ్వాన్స్డ్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో అవి చాలా కీలకం. ఇప్పుడు వాళ్ళ స్టెల్త్ బాంబర్స్ ఉన్నాయి, అమెరికాలో ఉన్నటువంటి స్టెల్త్ బాంబర్స్, స్టెల్త్ ఏవైతే మనకు ఫైటర్స్ ఉన్నాయో వాటిలో వాడేటువంటి అలాయ్స్ ఏవైతే ఉంటాయో రేర్ అర్త్స్. రమారమి 80-90% ప్రపంచంలో ఉన్న రేర్ అర్త్స్ అన్నిటి కూడాను చైనా కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు అమెరికా ఏం చేస్తోందంటే చైనా కంట్రోల్ నుంచి బయటికి తీసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. పాకిస్తాన్ లో కొన్ని రేర్ అర్త్ మినరల్స్ ఉన్నాయి. అది చైనా కంటపడకూడదు, చైనా చేతిలో పడకూడదు అని చెప్పి వీళ్ళు ముందస్తుగానే వెళ్ళి దాన్ని అమెరికా టేక్ ఓవర్ చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. అన్ఫార్చునేట్ అంటే ఇవన్నీ కూడా బలూచిస్తాన్ లో ఉన్నాయి. బలూచిస్తాన్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు కూడా దాన్ని తీయడం అనేది చాలా కష్టం. కాబట్టి మరి అమెరికా బలూచీల పట్ల ఎటువంటి వాళ్ళ పాలసీ ఉండబోతుందో చూడాలి. మరి బలూచీలను అణచివేయడానికి పాకిస్తాన్ కి సమర్థిస్తుందా, లేకపోతే బలూచీల హక్కులను మళ్ళీ వాళ్ళకి ఏదో న్యాయం ఇచ్చే దిశగా ఏమైనా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొస్తుందా, ఇవన్నీ కూడా రాబోయే రోజులు చూడాలి. ఎఫెక్టివ్లీ ఆ రేర్ అర్త్ మినరల్స్ చైనా చేతిలో పడకూడదు అని చెప్పి వీడు ప్రయత్నం చేస్తుంది. అందుకని ఇషాక్ దార్ వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా మార్కో రూబియో మాట్లాడారు. సో ఆ ఎంగేజ్మెంట్ అనేది ఆ యాంగిల్ చూడాలి. ఇదేదో భారతదేశాన్ని కౌంటర్ చేయడానికి చేస్తున్నట్టు అలా మనం చూడకూడదు. అది అలాగే షరీఫుల్లాని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా చాలా మంది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సింది. బగ్రామ్ ఎయిర్ బేస్ ని టేక్ ఓవర్ చేయాలంటే కనుక, అలాగే పాకిస్తాన్ లో కొన్ని ఎయిర్పోర్ట్స్ వాళ్లకు వీళ్ళ డ్రోన్స్ కానీ వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలి. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు అబాండన్ చెయ్యరు, ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళ F-16s ఉన్నాయి, చాలా ఉన్నాయి అక్కడ ఇంట్రెస్ట్, చైనాను రానివ్వకూడదు. కాబట్టి ఈ యాంగిల్లో వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ యాంగిల్లోనే మనం చూడాలి. కాకపోతే రీసెంట్ డెవలప్మెంట్స్ పాకిస్తాన్ లో ఏమొచ్చాయంటే, సరే బలూచిస్తాను తర్వాత మనకు టీటీపీలు రోజు చంపుతున్నారు వాళ్ళని, అది ఎలాగో జరుగుతూనే ఉన్నది. కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ హీటప్ అవుతాం. భారతదేశంతో ఉన్నటువంటి జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ సడన్ గా యాక్టివ్ అయింది. ఫస్ట్ అటెంప్ట్ మనం లాస్ట్ గ్లోబల్ రౌండ్ అప్ చర్చించుకున్నాం. 5 మంది పాకిస్తానీ సైనికులను మనం చంపేశాం. వాళ్ళు మన సైడ్ వచ్చి అక్కడ ల్యాండ్ మైన్ పెడితే బ్లాస్ట్ అయితే కనుక మనం వెళ్ళి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని చంపాం. లేటెస్ట్ గా గత 2-3 రోజుల క్రితం ఒక జేసీఓ చనిపోయారు. అది మనకు అఖ్నూర్ సెక్టర్ లో, అంటే దక్షిణ జమ్మూ ప్రాంతంలో అఖ్నూర్ సెక్టర్ లో ఈ దాడి జరిగింది. సో క్రమేపీ లైన్ ఆఫ్ కంట్రోల్ మీద కూడా ఏవో జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? బహుశా చైనా ఏమైనా వాళ్లకు సిగ్నల్ ఇస్తోందా, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టండి అని ఏమైనా చెప్తున్నారా, లేదా
పాకిస్తాన్ ఆర్మీలోనే రోగ్ ఎలిమెంట్స్ ఉంటారు కదా, అసీం మునీర్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది, ఇమ్రాన్ ఖాన్ ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు, లోకల్ కమాండర్స్, వీళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా ఇటువంటి నిర్ణయాలు వాళ్ళు లోకల్ గా తీసుకుంటున్నారా, లేదా ఈ లష్కర్ ఎ తోయిబా లాంటివి వీళ్ళని తహూర్ రాణా ప్రదేశం వచ్చినందుకు మళ్ళీ వాళ్ళని యాక్టివేట్ చేయడానికి వాళ్ళ స్లీపర్ సెల్స్ ని అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ కి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఇది ఎమర్జింగ్ స్టోరీ. ప్రస్తుతానికి 2 ఘటనలు జరిగినాయి. ఫ్లాగ్ మీటింగ్ జరిగింది, అది ఫ్లాగ్ మీటింగ్ లో ఇద్దరు శాంతి మెయింటైన్ చేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ ఎమర్జింగ్ స్టోరీ కాబట్టి మేబీ వచ్చే 1 or 2 గ్లోబల్ రౌండప్స్ లో దీని గురించి ఇంకా చర్చిద్దాం. పాకిస్తాన్ పరిస్థితి ఇది. అమెరికా తోటి ప్రస్తుతానికి వాళ్ళు ఒక విధమైనటువంటి ఓపెనింగ్ దొరికింది. వాళ్ళు ఇమ్రాన్ ఖాన్, షహబాజ్ షరీఫ్ కి ఒక్క ఫోన్ కాల్ కూడా జో బైడెన్ నుంచి రాలేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఫోన్ చేయరు. కానీ కంప్లీట్ గా వాళ్ళ చైనా హస్తగతం కాకుండా చూసుకునేటువంటి పరిస్థితి ఈరోజు అమెరికాకు ఉన్నది. ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.